హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా తీపి తినాలనిపిస్తే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే అడిగి మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. అలాగే గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ. స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూకండి. ఏ స్వీట్ చేసుకున్నా చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఈ పిండి అంతటికి ఈ నెయ్యి పట్టేలా ఒకసారి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు కావాలనుకుంటే నీళ్లు వేసుకుని కూడా కలుపుకోవచ్చు. ఈ స్వీట్లో పాలు వేసుకుని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. పిండి నానేలోగా స్టఫింగ్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అలాగే 2 యాలకులను వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నేతిని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. నేను కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని మాత్రమే వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుందాం. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుందామండి. మీరు కావాలనుకుంటే పంచదారను కూడా వేసుకోవచ్చు. హెల్దీ కదా అనేసి నేను బెల్లం వేస్తున్నాను. ఇలా సన్నగా తురిమిన బెల్లం అయితే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది. సన్నటి సెగ మీద 5-6 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటూ ఉంటే బెల్లం అంతా ఇలా మెల్ట్ అయ్యి ఇలా మనకి కొద్దిగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకుని కాసేపు చల్లారనిద్దాం. 5-6 నిమిషాల తర్వాత చపాతీ పిండి ఇలా చక్కగా నానిపోయింది. చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండి ముద్దల్ని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ఇలా పూరీ తయారు చేసుకున్న తర్వాత ఈ పూరీ మరీ తిక్కుగా ఉండకూడదు, అలా అని మరీ పలుచుగా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలండి. ఇలా చేసుకున్న పూరీలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటువైపు నుంచి అలాగే ఇటువైపు నుంచి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులకి కొద్దిగా ఇలా తడి చేసుకుంటే మనం వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు ఓడకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా వీటిని తీసుకోవచ్చు. నేను ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా సరే ఇవి చాలా బాగుంటాయి. ఇలా ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒకవైపు కాలిపోయాయి ఇవి. వీటిని రెండో వైపుకి తిరగవేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. అప్పుడే ఇవి మనకి క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటాయి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిండి కలిపేటప్పుడు మనం పాలు పోసి కలుపుకున్నాం కదా, కమ్మగా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఈ స్వీట్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి ఇవి. పిల్లలైతే అడిగి మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. కొబ్బరి, గోధుమ పిండి, బెల్లం ఈ మూడింటి కాంబినేషన్లో ఈ స్వీట్ చాలా హెల్దీ. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.